నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా మారిపోయింది పరిస్థితి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో సీనియర్లంతా కూడా రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎవరికి వ్యక్తిగత సామ్రాజ్యం కాదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని సహించట్లేదంటూ చెప్తున్నారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్సా లేదంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్సా అంటూ సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటు చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులతో చౌటుప్పల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి. విజయోత్సవ ర్యాలీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది, మంత్రి పదవి రాకుంటే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతానంటూ మునుగోడును మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటా, మునుగోడు నియోజకవర్గాన్ని కార్యకర్తలంతా చూసుకుంటే గనక ఇక రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానంటూ ఆయన చెప్పడం వెనక ఏదో మర్మం దాగి ఉందా? మునుగోడు కేంద్రంగానే రాష్ట్ర రాజకీయ చరిత్ర మారబోతోందా? ఆయన అదే మాట అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఒక కలగూర గంపలా ఉంటుంది. సీనియర్లు, జూనియర్లు, సంతృప్తులు, అసంతృప్తులు, అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ గాంధీ భవన్లో వెరీ కామన్. మనం చూస్తూనే ఉన్నాం జగిత్యాల జీవన్ రెడ్డి విషయం కూడా. మరోవర్ ఆధిపత్య పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బయటకు అందరూ కలిసే ఉన్నట్టుగా ఉంటారు, బట్ పరస్పరం ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు. మంత్రులు ఒకరిపై విమర్శలు చేసుకుంటారు, ముఖ్యమంత్రి పైన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ఉంటారు, ఒక మంత్రి పైన ఇంకొక ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు ప్రత్యర్థులకు పెద్ద అవకాశం ఇవ్వరు. అట్లా వాళ్ళే ఆరోపణలు సంధించుకుంటూ ఉంటారు. ఇక తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే పెను దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కుమ్ములాటలు ఎందుకు తగ్గడం లేదు? సీఎంకు చెక్ పెట్టేందుకు సీనియర్లు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎవరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? కాంగ్రెస్లో అందరూ ఒక్కటేనన్నారు సీనియర్లు, బట్ అనుముల రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణి పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? బయటికి కనిపించేలాగా ఉన్నటువంటి దోస్తాను మాత్రం లోపల ఒక కుస్తీ పడుతున్నారు కుర్చీ కోసం. రాజగోపాల్ రెడ్డి పేల్చినటువంటి బాంబు ఎటువైపు తిరుగుతోంది? ఇది ఆయన వరకే చూడాలి. ఆయన గతంలో కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పేసి కామెంట్ చేశారు. అసలు ఒకసారి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. బిఫోర్ దట్ రాజగోపాల్ రెడ్డి మాటలు మళ్ళీ ఒకసారి విందాం. పీసీఆర్ రాజగోపాల్ రెడ్డి బయట ప్లే చేయండి. రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. చేస్తారా? చేయండి. మంత్రి చేస్తారా? ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అవే. ఇంకా మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. సో మునుగోడును మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటాను, చేద్దామా అని మునుగోడు ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. మునుగోడు నుంచే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని చెప్పేసి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి చాలా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మునుగోడుకు ఉప ఎన్నిక కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చింది. అప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. రైట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరుగుతుంది? మంత్రి పదవి ఇస్తే సైలెంట్ అవుతారా? మంత్రి పదవి ఇస్తే సాటిస్ఫై అవుతారా? మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతాను, మునుగోడు నుంచే రాజకీయం మొదలు కాబోతుందని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు. చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చర్చలు నడుస్తున్నాయి. జానారెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పి మాట్లాడారు. సో జానారెడ్డి వెనకాల ఎవరున్నారంటే మళ్ళీ రేవంత్ రెడ్డి. సో ఇటు చూడు రేవంత్ రెడ్డి టార్గెట్గానే రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు రాజిరెడ్డి ఈ పాయింట్ని?
అయితే రాజగోపాల్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాడు క్లిస్టర్ అండ్ క్లియర్గా, నేను ఎప్పుడు మంత్రి పదవి అడగలేదు, మంత్రి పదవి ఆఫర్ చేసిందే ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇస్తానన్నదే హైకమాండ్, అందులో భాగంగానే బీజేపీ నుంచి నేను కాంగ్రెస్లోకి చేరిన తర్వాత కూడా మంత్రి పదవి ఇస్తా అన్నారు. మొదటగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు నుండి ఇన్ఛార్జిగా ఇచ్చారు, భువనగిరి పార్లమెంట్ నుంచి గెలిపించమని చెప్పారు. గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇస్తారన్నారు చెప్పారు. అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్లో విస్తృతంగా పర్యటించాను. మునుగోడుతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధంతా కూడా విస్తృతంగా తిరిగాను. అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్ను గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇస్తా అన్నారు, కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అవి ఇచ్చిన హామీ వాళ్ళు నిలబెట్టుకుంది వాళ్ళు, కాబట్టి ఇదంతా కూడా వాళ్ళే చేస్తున్నారు అనేది కూడా హైకమాండ్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా ఆపుతున్నాడు అనేది కూడా గతంలో ఇండైరెక్ట్గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే మంత్రి పదవి ఆఫర్ అయితే హైకమాండ్ ఇచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి హామీని మాత్రం నెరవేర్చట్లేదు అనేది కూడా ఆయన పలుమార్లు చెప్పినటువంటి సందర్భం. అయితే మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చౌటుప్పల్లో ఆయన కార్యకర్తలు సీఎం అని స్లోగన్ చేస్తే, ఇస్తేనేమో మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఖచ్చితంగా సీఎంకే టార్గెట్ ఉంటుంది, మీరు మునుగోడు చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకుంటా అనేది కూడా సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా నేను మంత్రి పదవి అడుక్కునే టైప్ కాదు, లాగి గుంజుకునే టైప్ అనేది కూడా సంకేతాలు పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అయితే స్పష్టతతో ఉన్నారు, నాకు మొదటి నుంచి మంత్రి పదవి ఆఫర్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతీయ నాయకత్వం, అందులో భాగంగానే బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాను, ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా భువనగిరి పార్లమెంట్ని గెలిపించాను, మంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, మాట ఇచ్చింది వాళ్ళు, తప్పింది వాళ్ళు, అందులో భాగంగానే మా కార్యకర్తలు సీఎం అంటే ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క కామెంట్ చేయవలసి వచ్చింది అనేది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టు. బట్ రాజిరెడ్డి దీంట్లో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో చేసినటువంటి కామెంట్ పూర్తి కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నార్థకంలోకి పడేస్తున్నాయి. 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని ఒక రాచరికమైనటువంటి మాటలు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఈ పదాలు వాడుతున్నారు, చాలా దుర్మార్గంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కామెంట్స్ ఏవైనా వ్యక్తిగతంగా చేస్తే, పార్టీని ఉద్దేశించి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి, షోకాజ్ నోటీసులు ఉంటాయి. గతంలో వాళ్ళపైన చర్యలు వేటు వేసినటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నారు. ఎందుకు మంత్రులు రెస్పాండ్ అవుతలేరు, ఎందుకు పీసీసీ చీఫ్ రెస్పాండ్ అవుతలేరు, పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డిని ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న ప్రశ్న ఆయన రోజు పూర్తి కాంగ్రెస్ పార్టీకి సంధిస్తున్నారు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రశ్నకు రియాక్షన్ని? అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి డిప్లొమాటిక్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఓవైపు జాతీయ నాయకత్వాన్ని పొగుడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శన చేస్తున్నాడు. ఎందుకంటే జాతీయ నాయకత్వం పరిధిలోనే కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ అనేది ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ అనేది ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి పదే నేను కంటిన్యూగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటానని ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా ఏకపక్ష నిర్ణయం కాదా? అయితే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాళ్ళు చెప్పాలి, కానీ స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం ఏంటి? పలుమార్లు కూడా రేవంత్ రెడ్డి నేనే నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నాడు కదా. ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా చెప్పడం సమంజసం కాదు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితిలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉందా? ఉన్నొక్క బలమైనటువంటి రాష్ట్రం, అటు కర్ణాటక తర్వాత అంత బలమైనటువంటి రాష్ట్రం తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, చాలా చిన్న రాష్ట్రం. బట్ ఇన్ని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటుందంటే సో బలహీనతను ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నట్ట జాతీయ నాయకత్వం. అంటే ఇప్పుడు శ్రీకాంత్ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి
10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్రమంలో ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్టు అవుతుంది అనేది కూడా హైకమాండ్ చూస్తుంది. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా ఇలాంటి కామెంట్ చేయొద్దని హైకమాండ్ చెప్తుంది. కానీ బహిరంగంగా కామెంట్ చెప్తే ముఖ్యమంత్రి పైన ప్రజల్లో చిన్న చూపే అవకాశం ఉంటుంది, చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాడు, హైకమాండ్ ఇంకొకటి చెప్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చకు పోతుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి అనే అంశము తనకు తానే ఎస్టాబ్లిష్ కంటిన్యూ అవుతానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక హైకమాండ్ ఏదైనా చెప్తే 4 గోడల మధ్యలోనే రేవంత్ రెడ్డికి పిలిచి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కానీ బహిరంగంగా చెప్తే అదేమవుతుందంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిందే మొత్తము మన పాలన మనం చేసుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, మన రాష్ట్రం మనకు కావాలని. అయితే ఒకవేళ హైకమాండ్ కనుక ముఖ్యమంత్రి ఈ రకంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ని కనుక ఏఐసిసి విమర్శిస్తే మొత్తం ఢిల్లీ చుట్టే పాలన నడుస్తూ ఉంది. ఢిల్లీ కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది అనేది కూడా ఇవే ప్రాంతీయ పార్టీలు విమర్శించే అవకాశాలు కనబడతాయి. కాబట్టి జాతీయ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేయడం కానీ మీడియా ముఖంగా చెప్పడం కానీ చేయదు. ఎందుకంటే ఇక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనే వర్డ్స్ని వాడద్దు అని చెప్తే కేవలం 4 గోడల అంటే ఇవాళ కొత్తగా ఏం మాట్లాడట్లేదు రాజరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యలో కొత్తగా ఏం మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను, ఈ కుర్చీ 10 ఏళ్ళు నాదే అని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ, నేనే మంత్రి నేనే రాజు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ, ఈవెన్ ఆ మధ్యలో కొన్ని వార్తాపత్రిక కథనాల్లో కూడా వచ్చినాయి, అనుకూల పత్రిక అనుకోవచ్చు, సరే వాటెవర్, మంత్రులందరికీ తలంటిన రేవంత్ అని చెప్పేసి. అప్పుడు కూడా మంత్రులు ఎవరూ రెస్పాండ్ కాలేదు. అంటే ముఖ్యమంత్రి ఏది చెప్తే అదేనా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు రాష్ట్రంలో నడుస్తలేవా? రేవంత్ కాంగ్రెస్ వేరు, ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, ఈ సిద్ధాంతం నడుస్తుంది అనుకోవాలా? మిగతా వాళ్ళ రియాక్షన్ రావట్లేదంటే అంటే మీరు అన్నది 100% కరెక్టు. అంటే ఒక రియాక్షన్ అనేది కొంచెం సటన్ టైం పడుతుంది ఎప్పుడైనా రియాక్షన్ రావడానికి. ఈ టైం వచ్చిందని మనం భావించవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది ఆయన పాలన చేయబట్టి. ఈ 2 సంవత్సరాల నుంచి పలు సందర్భాల్లో అన్నాడు, పలు సందర్భాలు అంటే కూడా ఏ వ్యక్తి నుంచి కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రశ్నిస్తున్నాడు, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా? ఇదంతా కూడా ఈ కాంగ్రెస్లో అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా టీడీపీ లైన్లో నడుస్తుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడుకు కనుసన్నల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్లు కూడా ఇస్తున్నారనేది కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ పాలన నడిపిస్తున్నాడు అనేది కూడా ఇండైరెక్ట్గా అన్నాడు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, ఆ తర్వాత రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు చాలాసార్లు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనుకుంటూ వస్తున్నారు. అంతలోనే ఈ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చాయి. ఈ దఫా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, కానీ నెక్స్ట్ దఫా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో చెప్పలేమని కూడా కొన్ని సందర్భాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అన్నారు, కొందరు మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. ఈ 5 సంవత్సరాలు అయితే విజయవంతంగా రేవంత్ రెడ్డి ఉంటారు, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా పలు సందర్భాల్లో పలువురు సీనియర్ నాయకులు అన్నారు. కానీ అది పెద్దగా ఎస్టాబ్లిష్ కాలే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ లాగా ఆయననే స్వయం ప్రకటితం 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. ఇక్కడ ఇంకో కొన్ని ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి రాజరెడ్డి, ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణకు ఇక రెడ్డి ముఖ్యమంత్రుల అదేంటే అగ్రవర్ణ ముఖ్యమంత్రుల ఈసారికే రేవంత్ రెడ్డితోటే లాస్ట్ అని చెప్పేసి కొంతమంది బీసీ సంఘం నాయకుల తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మాట్లాడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నారు మేబీ వస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే అవుతారేమో అని చెప్పేసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు నెక్స్ట్ టైం బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని చెప్పేసి ఆయన అన్నారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళకు కూడా సవాల్ ఇస్తారు, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఇంతటి ఉద్యమం సిద్ధాంతం నడుస్తున్నటువంటి క్రమంలో కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అనేది ఇది చాలా వ్యక్తిగతంగా ఆయనే మాట్లాడుతుంది స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లోనే రాహుల్ గాంధీని బలహీనపరుస్తున్నారు, ఇటు బీసీలను తొక్కిపట్టేటువంటి కామెంట్స్ వస్తున్నాయని 2 రకాల ఈక్వేషన్స్ దీనిలో కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అదే పలు సందర్భాల్లో నేనే ముఖ్యమంత్రి అని అతను చెప్పుకుంటూ ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంత మంత్రులు కానీ ఈ 5 సంవత్సరాలే ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారనేది కూడా
పలువురు సీనియర్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మనసులో ఒకటి బలమైన ఒక స్పష్టత అయితే కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. అందులో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. ఈ రకంగా గెలుచుకుంటూ వరుసగా వెళ్ళిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన ప్రజాపాలనలో నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, ఇంకో టర్మ్ కూడా నేనే కంటిన్యూ అవుతా అంటూ కూడా బహిరంగ సభల్లో చెప్తా ఉన్నాడు. అది ప్రజల్లోకి ఇండికేషన్ పంపించే రకంగా చెప్తా ఉన్నాడు. అయితే మీరు అన్నట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల అంశం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి అనేది ఇక్కడ చెప్తే జరిగేది కాదు, జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం అని లోపల కాంగ్రెస్ నాయకులు అంటున్నారు తప్ప ఎవరు బయటపడట్లేదు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉంటే డైరెక్ట్ అటాక్ చేసే పర్సను. అందులో భాగంగానే మొన్న కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మునుగోడు నుండి. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి ఈ రకంగా నేనే పదే ముఖ్యమంత్రి అని అవుతాను అని కంటిన్యూగా నేనే ఉంటానని చెప్పుకోవడం పట్ల కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అందులో అంతేకాకుండా కట్టర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది. బయట నుంచి వెళ్ళి వచ్చినటువంటి నేతలకే న్యాయం జరుగుతుంది కానీ కట్టర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారని. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? అసలైన కాంగ్రెస్ పార్టీ కాదా? తెలుగుదేశం బేస్డ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయా? రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం కల్లోలం సృష్టిస్తోంది. అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాల్లో ఉన్నారు అని ఆయన చేసినటువంటి కామెంట్ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మెదళ్లను ఈరోజు తొలిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదా ఇది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే బిహైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని అర్థం వచ్చేలాగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సంకేతంగా కనిపిస్తున్నాయి. నిజానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర జరుగుతున్నటువంటి టైంలో కూడా ఆ రోజు జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్న, రేపు మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారంటే, నేను ముఖ్యమంత్రి అవుతానని కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముఖ్యమంత్రి చేసినా ఆ ముఖ్యమంత్రి మొదట తీసుకునేటువంటి నిర్ణయం ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి కామెంట్. అంటే వైఎస్ లాంటి ఒక సిన్సియర్ సీరియస్ పొలిటీషియనే నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బట్ రేవంత్ రెడ్డి ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో, ఏ కాన్ఫిడెంట్తో నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. 6 నెలలు బోనస్ ఒకవేళ జమిలీ ఎన్నికలు కలిసి వస్తే అని చేసినటువంటి కామెంట్. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, వైఎస్ఆర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు 140 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. రేవంత్ రెడ్డి మాటల్ని ఆయన కాన్ఫిడెంట్గా చూడాలా, లేదంటే అహంకారంగా చూడాలా? అహంకారంగానే చూడాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంత పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మరి క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? శ్రీధర్ బాబు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రస్తుత సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా చర్చలు తీసుకెళ్తున్నాయి. రైట్, రాజిరెడ్డి మా బ్యూరో చీఫ్ అందుబాటులో ఉంది. రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీగానే చూడాలా? రాజగోపాల్ రెడ్డి మాటల్లో ఆవేదన మాత్రం కనిపిస్తోంది. సగటు కార్యకర్త తరపున ఆయన వకాలత పుచ్చుకొని మాట్లాడింది కనిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని ఫీల్ అవుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరుగుతోందా? అయితే కాంగ్రెస్లో ఒక వినికిడైతే స్పష్టంగా వినబడుతుంది. కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రియారిటీ లేదు, కొత్తగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకే ప్రియారిటీ ఉంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసి కాంగ్రెస్లో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పట్టించుకుంటలేరు. అందులో భాగంగానే ఉదాహరణకు చూసుకుంటే జగిత్యాల జీవన్ రెడ్డికి అన్యాయం జరిగింది, ఇంకా ఎందరో సీనియర్ నాయకులకు కూడా అన్యాయం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా సెకండ్ కేడర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇవ్వట్లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఆ అంశాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్. అందులో భాగంగానే
తెలంగాణలో ఉన్నటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఏం న్యాయం జరగట్లేదు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇక్కడ న్యాయం జరుగుతుంది, కడియం శ్రీహరి ఎవరు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళ మాటలు నడుస్తున్నాయి, వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది కూడా రాజగోపాల్ రెడ్డి నిలదీస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను 10 సంవత్సరాలు అంటే ఇదంతా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎట్లా ఉంటాడు, ఇది రాహుల్ గాంధీ చెప్పాలి లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు చెప్పాలి, తనకు తాను ఏ రకంగా ప్రకటించుకుంటారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా సిఎల్పి నేతగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాడు. ఆ యొక్క నేపథ్యంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోలేదు. అంతేకాకుండా పలువురు విలేకరులు పోయి అడిగినా కానీ మీరు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారా, ముఖ్యమంత్రి మీరే అవుతారా, మీరు ముఖ్యమంత్రి అయితే మీకు హామీ ఎలాంటి హామీ ఇస్తారు, మొదటి హామీ ఏంటి అని కూడా చాలామంది అడిగినా కానీ జర్నలిస్టులు అడిగినా కానీ నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని మీకు చెప్పానా అని దాటవేశారు తప్ప ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రాజశేఖర్ రెడ్డి చెప్పలేదు. అంతేకాకుండా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప మరోసారి 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అవుతానని కూడా రాజశేఖర్ రెడ్డి ఏ రోజు చెప్పుకోలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పుకుంటున్నాడు, పదే పదే ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఉంటే ఏఐసిసి నిర్ణయించాలి కదా, రేవంత్ రెడ్డి ఎట్లా నిర్ణయిస్తాడు? రేవంత్ రెడ్డి నిర్ణయించడానికి ఎవరు? రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఉంటుంది, జాతీయ నాయకత్వం ఉంటుంది. జాతీయ నాయకత్వం ఎవరిని నిర్ణయించినా ఎవరిని ముఖ్యమంత్రి చేసినా దానికి అందరూ ఒప్పుకుంటారు తప్ప మళ్ళోసారి ఆయననే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్లో కూడా నిజం ఉంది అనేది కూడా అంతర్గతంగా చర్చ కూడా జరుగుతుంది. పదే పదే ఏదైనా ఉంటే ప్రజాపాలన ఈ అంశాలు చేస్తున్నా, ఈ అభివృద్ధి చేస్తున్నా, ఈ డెవలప్మెంట్ చేస్తున్నా, ప్రజల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాము అని చెప్పాలి, ప్రజల మనసును గెలుచుకోవాలి, కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పాలి. కానీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పకుండా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని రోజు అదే చెప్తున్నాడు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి రెండోసారి వస్తుందని ఎందుకు చెప్పడు? రెండోసారి అధికారంలోకి వస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ప్రతిసారి నేనే ముఖ్యమంత్రి అవుతుందని వ్యక్తిగతంగా ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాననేది కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. ఇంకోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకోకూడదు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో అడుగు ముందుకేసి రాజగోపాల్ రెడ్డి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసేటువంటి కామెంట్స్ ఇది ఇప్పుడే వినిపించలేదు. రాజరెడ్డి గతంలో చెప్పడం ఏదైతే గతంలో కూడా రాహుల్ గాంధీని అవమానించే విధంగానే మరోసారి నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అంటే రాజరెడ్డి గతంలో కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి టీం అంతా పాత తెలుగుదేశం పార్టీ టీంని తీసుకొస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కడియం శ్రీహరి ఎవరు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అని చెప్పేసి నిన్న రాజగోపాల్ రెడ్డి అన్నారు. కానీ గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే ఈ కామెంట్ చేశారు. ఆయన అన్నారు టీడీపీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తున్నాయి, సీఎంఓల వాళ్ళే ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు మనుషులే ఉంటున్నారు, అందుకే ఆంధ్రాకు నీళ్లు తరలిపోతున్నా కానీ కనీసం యుద్ధం ప్రకటించలేకపోతున్నారు పక్క రాష్ట్రం నీళ్లు పట్టుకపోతుంటే. ఇవన్నీ టీడీపీ నడిపిస్తుంది బిహైండ్లో అన్నది చాలా రోజుల నుంచి లోపల వినిపిస్తూ ఈరోజు బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. బట్ అయినా కానీ ఎక్కడా ఎవరు పెద్దగా స్పందించట్లేదు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని, రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని? అయితే మీరు అన్నట్టుగా అనిరుద్ రెడ్డి గతంలో స్పందించారు. అనిరుద్ రెడ్డి ఏమంటున్నాడంటే తెలంగాణ కాంట్రాక్ట్ల కన్నా ఆంధ్ర కాంట్రాక్ట్లకే తెలంగాణ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వమని సూచిస్తే వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్లు రావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు చెప్తే తెలంగాణలో కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వారికే పనులు చేసి పెడుతున్నారు అనేది కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్వయంగా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అంతర్గతంగా వ్యతిరేకత ఉన్నా లోన కుమిలిపోతున్నా ఒక్కొక్కరు చాప కింద నీరులాగా బయటకు వస్తున్నారు. కానీ ఎట్ ఏ టైం బయటకు రావట్లేదు. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి
మొదటి నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కు రావడమే కారణము. మీకు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఒకటి, రెండు మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం వల్లే కాంగ్రెస్లోకి వచ్చాను అనేది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే ఆయన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలం పెరుగుతుంది, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాలని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందరం కలిస్తేనే, బలమైన నేతలు కలిస్తేనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నదనే ఉద్దేశంతో వచ్చాను. అందులో భాగంగా నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వలేదు. అంతేకాకుండా రెండో విడతలో భువనగిరి రాజిరెడ్డి 1 సెకండ్. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. శివరాత్రి జాగారం జనరల్ కామన్గా ఉంటారు, బట్ ఇప్పుడు అధికార పార్టీలోనే ఎవరు నిద్రపోలేనటువంటి కామెంట్స్ని రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. ఎట్లా చూడాలి? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటే నువ్వు ఎట్లుంటావు? ఏ అర్హతతో ఉంటావు? రాహుల్ గాంధీని అవమానిస్తున్నారు, రేవంత్ కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరా అని చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ని రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు, బహిరంగంగా చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు సార్ ఈ కామెంట్స్ని? శ్రీకాంత్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జాగరణను తలపిస్తున్నాయి అనుకోవాలా. అయితే ఇటీవల మునుగోడు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత తను చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాహుల్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చకు తెరలేపారు. అంటే ఈ విమర్శ ప్రతిపక్షాల నుంచి వస్తే పెద్దగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ సొంత పార్టీ శాసనసభ్యుల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇటీవల ముఖ్యమంత్రి గారు తరచూ ఒక మాట చెప్తున్నారు, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటది అని మొదట చెప్పారు. తర్వాత ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నారంటే 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, వీలైతే 10.5 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పారు. అయితే ఈ అంశం పైన రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట కాంగ్రెస్ సంస్కృతికి భిన్నమైంది, కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకమైంది అంటున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రులను ముందుగా ఎప్పుడు ప్రకటించినటువంటి ఆనవాయితీ, సంప్రదాయం, సంస్కృతి లేదు. కాబట్టి తనకు తానే ముఖ్యమంత్రి నేనే అని ఎంత ప్రకటించుకుంటారు అనేటటువంటి ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది అధిష్టానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కదా, మరి అధిష్టానాన్నే ప్రభావితం చేస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? సరే, అధిష్టాన నిర్ణయం అంటే ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, దేశమంతా అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రులు మార్చే ధైర్యం చేయొచ్చు, లేదంటే పీసీలను మారవచ్చు, ఒకే పరిధిలో ఒకే టెన్యూర్లో 2 ముఖ్యమంత్రులు మార్చవచ్చు, ఆ చరిత్ర మనం చూసాం. ఇప్పుడు ఇంత అంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వీటిపైన ఇమీడియట్ వెయిట్ వేసేది. ఇప్పుడు అధిష్టానం, అగ్రనాయకత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందా, బలహీనంగా ఉందా? అందుకే రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడినా కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కారణం అదేనా? కొంత బలహీనత కనిపిస్తుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలహీనంగా ఉన్నదనేటటువంటి మాట వాస్తవమే, కానీ తెలంగాణలో కూడా అంత బలంగా ఏమి లేదు అని పంచాయతీ ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కూడా నిరూపించాయి కదా. అంటే ఏకఛత్రాధిపత్యంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఏమి సాధించలేదు కదా కాంగ్రెస్ పార్టీ. అటు మన పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిపక్షం కూడా బలంగా స్థానాలు సాధించినటువంటి, బలంగా మున్సిపాలిటీలు గెలుస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్. కాంగ్రెస్ లో 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 2009 ఎన్నికల సందర్భంలో కూడా మీడియా సంస్థలు లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అడిగారు మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవుతారంటే, రాజశేఖర్ రెడ్డి గారు అంత బలమైనటువంటి నాయకుడు కదా, తను ఏం చేశారంటే మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది అని చెప్పారు. అంటే తను ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పాదయాత్ర టైంలో ఉన్నారు.
అంత బలమైనటువంటి వ్యక్తి కూడా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నప్పుడు అది కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా చూడాలా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం యొక్క బలహీనతగా చూడాలా, ఇందులో కాంగ్రెస్ అధిష్టానం నాకు తప్ప గత్యంతరం లేదు, నాకు తప్ప ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా మనం చూడాలా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా తల్లి. సార్ దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది. ఒకటి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మంత్రులు అయ్యారు. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న అట్లా ఉండి, మోరోవర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా పరిపాలన నడుస్తోంది అన్న పాయింట్ ఒకటైతే కనుక, రాజగోపాల్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఆంధ్ర పెట్టుబడిదారులు, చంద్రబాబు నాయుడు మనుషులు, తెలుగుదేశం పార్టీ పెత్తనం నడుస్తుంది అని ఎగ్జాంపుల్గా పోచారావుని, కడియం శ్రీయర్ని, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నాయకుల్ని, మనం తెలిసి టీడీపీ బ్యాచ్ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరినీ ఉదాహరిస్తూ మాట్లాడారు. మోర్ ఓవర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఎట్లయితాడు, ఈయన ఎవరితో టచ్లో ఉన్నారు మాకు తెలియదా, ఎవరితో టచ్లో ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నాడో అని అన్నదానికి బడేబాయి కామెంట్ దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలా? బడేబాయి వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారనుకోవాలా? సో మళ్ళీ ఇది ఒక సర్కిల్ తిరుగుతోందా టీడీపీ చుట్టే? శ్రీకాంత్, గతంలో కూడా అనేక సందర్భాల్లో చర్చల సందర్భంగా మనం మాట్లాడుకున్న ఒక పాయింట్ నేను మళ్ళీ లేవనెత్తుతాను. తెలంగాణలో అసలు సర్కార్ నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అని మనం చాలా మాట్లాడుకున్నాం. అవును, సర్కార్ నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అంటే ప్రభుత్వంలో సమన్వయం లేదు, ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు, ఎలా నడుపుతున్నారు అనేటటువంటి ఒక దిశ లేదు అనేటటువంటిది మనం గతంలో మాట్లాడినటువంటి మాట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గాని, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గాని, ఇంకా కొంతమంది ఇటీవల బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ గనక మనం చూస్తే ఒక గందరగోళం కనపడుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు మాత్రమే ఇక్కడ పనులు అవుతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండిపోయింది. కాబట్టి ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగానే ఉన్నది అనేది అయితే, మొన్న నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించినటువంటి అంశంలో డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. నేను రాజశేఖర రెడ్డి గారు మనిషిని కాబట్టి నా మీద టార్గెట్ చేయడానికి ఒక పత్రికాధిపతి నన్ను టార్గెట్ చేశారు అంటే, అదే పత్రికాధిపతిని వారం రోజుల ముందే స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి కలుస్తారు. ముఖ్యమంత్రికి ఇష్టడైనటువంటి వ్యక్తి బట్టి విక్రమార్కకు ఇష్టడు కాకుండా ఎలా పోతారు అంటే, కాంగ్రెస్ లో ఒక 3 గ్రూపులు నడుస్తున్నాయి. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్, రెండోది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, మూడోది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలంగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అంటే, రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైనటువంటి వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అని ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఇబ్బంది పడుతున్నటువంటి. అవును సార్, దీంట్లో సార్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ రెడ్డి బిహైండ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా దీంట్లో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఏం జరుగుతుంది అది కూడా మాట్లాడదాం సార్. ప్లీజ్ బీ హోల్డ్ ఆన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీలో 3 రకాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నడుస్తోందా? ఒకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయితే, ఒకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయితే, ఇంకొకటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నడిపించేటువంటి కాంగ్రెస్ పార్టీయా? ఇన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయంటే ఇవి బయట నుంచి వచ్చేటువంటి లీకులు కాదు. అంతర్గతంగా పార్టీలోనే ఉండేటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆలోచింపజేస్తోంది. గాంధీ భవన్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వస్తే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు, పక్క పార్టీ వాళ్ళు దీనిలోకి ఎందుకు వస్తారని చెప్పేసి. అదే జగిత్యాల్లో టికెట్ల పంపకాల విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పేసి జీవన్ రెడ్డి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి తలగొట్టుకుంటున్నారు పాపం. అట్లాంటి జీవన్ రెడ్డి పైన ఈరోజు వేటు వేయబోతున్నారు అన్నటువంటి లీకులు కూడా అదే గాంధీ భవన్ నుంచి వస్తాయి. అసలు గాంధీ భవన్లో ఏం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. మరొకవేళ ముఖ్యమంత్రిగా ఉంటా అంటే అది వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అన్నదే ఇప్పుడు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆ కామెంట్ రాదు. రైట్, గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఎట్లా చూడొచ్చు ఈ కామెంట్స్ని? కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ కుదుపులాగా కనిపిస్తోంది ఈ కామెంట్స్.
శ్రీకాంత్, ఖచ్చితంగా. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కోమటిరెడ్డి రాజగోపాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇంకా ఎంతమంది ఇట్లాంటి వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వబోతా ఉన్నారో అనేది చెప్పి కూడా ఒక కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరో 10 సంవత్సరాల పాటు తనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయం ప్రకటితంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకునిలాగా మాట్లాడినటువంటి మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొంతమంది మద్దతు ఉందని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును మొదటి నుంచి కూడా విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎవరు కూడా దీన్ని బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయినప్పటికీ ఆయన టీడీపీ నుంచి వచ్చారు, ఇతర పార్టీ నుంచి వచ్చారు. ఇక్కడ అదృష్టం కలిసి వచ్చింది. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు సీఎం పదవి ఇవ్వడంతో ఎవరు కూడా ఏమనలేకపోయాం. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమే అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనను సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీయే మాట తప్పింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి అర్థం వచ్చే విధంగా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన ఏవైతే మాటలు ఏవైతే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా వ్యవహరిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి అందాం. ఎందుకంటే అప్పట్లో జానారెడ్డి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడినా సభాముఖంగానే మాట్లాడుతున్నారు. జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు, రేవంత్ రెడ్డిని ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్ అంటే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి కూడా మనం మంత్రి పదవి వస్తుందేమో అని ఆశించాం, బట్ ఆయనకు ప్రభుత్వ విప్ ఇచ్చారు. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏ మాత్రం పదవులు ఇవ్వట్లేదు, కనీసం ప్రభుత్వ విప్పు ఇవ్వడానికి కూడా పెద్దగా ఆసక్తి కూడా ఏం చూపలేదు. బట్ అయినా రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక రెబల్లాగా మారిపోయారు. ఈవెన్ మొన్న కూడా మునుగోడులో ఎక్సైజ్ సంబంధించినటువంటి శాఖ సందర్భంలో కూడా మునుగోడులో బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ఆ టైమింగ్ల విషయంలో కూడా ఆయన డైరెక్ట్గా వెళ్ళి క్లోజ్ చేయించారు. ఎక్సైజ్ ప్రభుత్వం వేరే ఎలా ఉంది, మునుగోడులో ప్రభుత్వం వేరే ఎలా ఉంది, ఎట్లా చూడొచ్చు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి? అవును, ఆయన మొదటి నుంచి కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాతే అక్కడ సిట్టింగ్ ఏదైతే ఉందో పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా మొదటి నుంచి ఆయన అదే చెప్తా వస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో కూలి చేసుకునే వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇట్లా వైన్ షాప్లకు వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనపై ఉంది అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా ముఖ్యమంత్రి ఏదైతే తనకు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. తనకు మంత్రి పదవి అధిష్టానం ఆఫర్ చేసినా కూడా కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ 2 మంత్రి పదవుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధానంగా ఇవ్వకపోవడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్ల ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా తన కుటుంబంలోనే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయనకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా ఆయనకు ఇండికేషన్స్ కూడా ఇప్పటికే ఇచ్చారు. ఒకవేళ తన అన్న రాజీనామా చేస్తే ఆ మంత్రి పదవి నుంచి తప్పుకుంటే ఆయనకి ఇస్తారని చెప్పేసి కూడా గతంలో కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి అయితే కొన్ని చర్చ అయితే గాంధీ భవన్ లో కొన్ని రోజుల క్రితం జరిగింది. చూడాలి మరి రాజీనామా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తారని మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఖమ్మంకి 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండకు 3 ఇస్తే ఏమిటి? ఖమ్మం క్లీన్ స్వీప్ చేసినప్పుడు నల్లగొండ క్లీన్ స్వీప్ చేసింది కదా. ఖమ్మం ఎంత కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా మారిందో నల్గొండ కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటే కదా అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు కూడా వస్తాయి. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారుతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే. తెలంగాణలో ఏ కాంగ్రెస్ నడుస్తోంది? రేవంత్ రెడ్డి కాంగ్రెసా, చంద్రబాబు నాయుడు కాంగ్రెసా, లేదంటే రాహుల్ గాంధీ కాంగ్రెసా అన్న ప్రశ్నకు సమాధానం ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎందుకు ఉంటది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉంటది, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటది. మరి ఎందుకు ఆంధ్ర పెట్టుబడిదారులు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు మనుషులు వస్తున్నారు, టీడీపీ పెత్తనం నడుస్తుంది అని చెప్పేసి ఒక రాష్ట్ర శాసనసభ్యులు, ఒక నియోజకవర్గ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. గతంలో జడ్చర్ల అనిరుద్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళదే పెత్తనం నడుస్తుందని కామెంట్ చేశారు. ఏదో స్మెల్ ఏంది ఆయన మాట్లాడరు కదా? లేదా ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది కాబట్టి ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుడే కాదు, ఓటు శాతాన్ని కూడా నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో 64, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో 3 నుంచి 8, తర్వాత బై ఎలక్షన్ 2 ఉంటే 2 గెలిచినాం. అదే కాకుండా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
సర్పంచ్ ఎలక్షన్లో 64% వచ్చినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం. అదే కాక చాలా డెమోక్రసీలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కొంత విస్తృత ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి కొంత మాట్లాడే వాళ్ళు కూడా కొంత ఎక్కువ మాట్లాడుతుండొచ్చు. అదంతా పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. అంటే అదే కాకుండా ఇక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడొచ్చు, విస్తృత ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. బట్ రాజశేఖర్ రెడ్డికి లేనటువంటి స్వాతంత్రం రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే ప్రశ్న. అంటే ఉండదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. ఆనాడు సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. 2004-9లో సెంటర్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. అదే కాకుండా ఇప్పుడు సెంటర్లో యూపీఏ గవర్నమెంట్ లేదు. అదే కాకుండా అప్పటికిప్పుడే పరిస్థితి కూడా మారిన పరిస్థితి. ఎందుకంటే ఒకనాడు రాష్ట్రాల్లో లీడర్లు కాకుండా జాతీయ స్థాయిలో లీడర్ల పేర్లు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉండే కాంగ్రెస్ పార్టీలో. ఈనాడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి పేరు అడిగి ఎంపీ ఎలక్షన్లు అది వేరు. రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులమే చాలా కీలకంగా మారబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లీడర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారి నేతృత్వం కావచ్చు, డికే శివకుమార్ గారు కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదే కాకుండా ఈవెన్ మీరు అన్నట్టు డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ వాళ్ళు కూడా అనలేదు. సీట్ షేరింగ్ సంబంధించి ఎన్నికల టైంలో అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అఫీషియల్ చెప్పలేదు, సిద్ధరామయ్య చెప్పలేదు, డీకే శివకుమార్ చెప్పలేదు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు కదా. సో అక్కడ కూడా లేనటువంటి ఫ్రీడమ్ ఇక్కడ ఎట్లా వచ్చింది అన్నదే ప్రశ్న. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తనే ముఖ్యమంత్రి ఉంది కాబట్టి నేను కంటిన్యూగా నేను మంచి పని చేసుకుంటూ పోతుంటే 10 సంవత్సరాల కాలం ఖచ్చితంగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను కూడా ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాని తప్పే ఉన్నది. ముఖ్యమంత్రి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కర్ణాటక సిచ్యువేషన్ వేరు, తెలంగాణ సిచ్యువేషన్ వేరు. కర్ణాటకలో ఉన్న పరిస్థితి వేరు, తెలంగాణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరిస్థితులు వేరు ఉంటాయి. అదే కాకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయి రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇట్లాంటి కామెంట్స్ చేస్తే రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది, మంత్రులు ఏం చేస్తున్నారు, పీసీసీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నారు, వేరే లీడర్ల విషయంలో షోకాజ్ నోటీసులు ఇస్తే బట్ అదే సొంత పార్టీలో ఉండి పార్టీ లైన్ అతిక్రమించి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి పైన ఎందుకు అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? ఎందుకు అంటే రాజగోపాల్ రెడ్డి మాటల్లో ఆ పదవి రాలేదన్న కోపం కంటే కూడా సగటు కార్యకర్త తరపున ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. దీన్ని ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు వారి రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అది. ఇక్కడ ఏ నాయకుడు గాని, ఏ మంత్రి గాని, ఏ ఎమ్మెల్యే గాని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండొద్దని చెప్పి ఎవరు కోరుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్లు అయినాయి, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ అయినాయి, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్ అయినాయి. వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు కావచ్చు, అదే కాకుండా ఒక విజన్ తో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కోరుకుంటారు 10 సంవత్సరాల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి తప్పే ఉన్నది. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినప్పుడు నేనే 20 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యే ఉండాలని చెప్పి కోరుకుంటారు. తనున్న పార్టీ నుంచి తనే 20 సంవత్సరాల కాలం పాటు ఉండాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కోరుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు మంత్రి కావాలని చెప్పి కోరుకుందామని, మంత్రి కావాలని కోరుకుందని చెప్పేసి అదేమన్నా చట్టవిరుద్ధం కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి లేదు. అసలు రాజయ్య గారిని ఎందుకు తొలగించినా కూడా ఇప్పటివరకు చెప్పలే. ఎందుకు తొలగించినా ఉప ముఖ్యమంత్రి కారణం చెప్పండి, కారణం కూడా చెప్పకుండా తొలగించిన పరిస్థితి మనం చూస్తాం. అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యం అంటే ఏ వ్యక్తి అయినా కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటారు, మంత్రులు కావాలని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల రెక్కల కష్టం మీద ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టానికి ఎగ్జాంపులే జీవన్ రెడ్డి కనిపిస్తున్నారు. సో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాల్లో ఉన్నారు. భట్టి విక్రమార్క కూడా నేను వైఎస్ఆర్ ఫాలోవర్ని కాబట్టి నా మీద ఇట్లా కుట్రలు చేస్తున్నారు అన్న కామెంట్లు వీళ్ళే బయటకు వచ్చి చేస్తున్నారు. సో ఇవన్నీ ఎటు చూపిస్తున్నాయంటే రేవంత్ రెడ్డినే చూపిస్తున్నాయి. అయినా కానీ ఎందుకు రియాక్షన్ రావట్లేదు? సో ఒక ఒంటెత్తు పోకర్ నడుస్తుందా, ఒక రాచరిక పోకర్ నడుస్తుంది అనుకోవాలా వ్యవహార శైలిలో? సార్ ఇక్కడ దయచేసి ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ గారు ఏమన్నా భారతీయ జనతా పార్టీలో పుట్టిన ఆయన లేకపోతే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిందా? కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ కి ఇప్పుడు ఆయన అస్సాం 2 సార్లు ముఖ్యమంత్రి అయిన 3 సార్లు ముఖ్యమంత్రి అయిందంటూ నార్త్ ఇండియా మొత్తం వారే ప్రభావితం చేస్తా ఉన్నారు. అందరికన్నా ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకుల కన్నా కూడా
చాలా బలమైన స్టేట్మెంట్ ఇస్తుంటాడు. అదే కాకుండా సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు కూడా జనతాదళ్ సెక్యులర్ నుంచి వచ్చిన వారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో అయ్యారు. అదే కాకుండా చాలా మంది నడుస్తుంటది కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకే కాంగ్రెస్ పార్టీ కాదు, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలే. 2018లో ఎమ్మెల్యే ఓడిపోతే అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత 23లో ఎమ్మెల్యే ఇచ్చారు, తర్వాత ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తా అంటే గ్రాడ్యుయేట్ పోటీ చేయండి అంటే నేను పోటీ చేయని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. పార్టీ అవసరాలు చూసినా పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. అదే కాకుండా పార్టీ కోసం రకరకాలుగా రకరకాల వ్యక్తులు రకరకాల వేలో ఉపయోగించుకుంటారు. అంటే ఇప్పుడు నాకు ఏం రాలే, మరి నేను కాంగ్రెస్ పార్టీ లేనా, నాకు ఎమ్మెల్సీ అదే మీలాంటి వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారని ఆయన అంటున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఈ రోజు అందులోకి కూర్చున్నారు. అసలైనటువంటి చరణ్ కౌశిక్ లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆవేదన ఎదుస్తున్నారు, వాళ్ళే కష్టాల్లో ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి చాలా పదవులు ఇచ్చారు. 2014 నుంచి వీళ్ళకి 7 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తాం, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ బీజేపీ పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తర్వాత బటిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కాదా, శ్రీధరబాబు గారు కాంగ్రెస్ పార్టీ కాదా, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా, సిఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా. అదే కాకుండా సీతక్క టీడీపీ నుంచి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బయట నుంచి వచ్చారు మంత్రి అయ్యారు. ఇట్లా చాలా మంది ఉంటారు కదా. ఒక్కొక్క వెంకరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. భారతీయ జనతా పార్టీ మీరు అట్లా చూసుకుని 8 మందిలో 7 మంది బయట వాళ్ళే, 8 మంది ఎంపీలు ఉంటాయి, 7 మంది బయట వాళ్ళే. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది కౌశిక్ గారు, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. కొత్త పాత ఆడ కూడా నడుస్తుంది. ఢిల్లీలో మీటింగ్ పెట్టిన వాళ్ళంతా కొత్త వాళ్ళు, ఉన్న వాళ్ళంతా పాత వాళ్ళు. ఈ కొత్త పాత సిద్ధాంతాలే బీజేపీని కూడా వెంటాడుతున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం బయట వాళ్ళే. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ బట్ బీఆర్ఎస్ పార్టీ బయట నుంచి వచ్చినా గానీ ఒక లైన్ మీద నడిచారు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి గీత గీస్తే ఆ గీతలోనే నడిచారు తప్ప ఎవరు ఎక్కడ క్రమశిక్షణ తప్పలేదు. ఆ గీతలు నడిచింది కాబట్టి గీత క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ దట్ ఈస్ వాట్ అది కూడా ఒప్పుకుంటాను నేను. ఆ గీతను చెరిపేసింది ప్రజలు. మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే అది కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనేది నా వర్షం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మేము మంచి చేస్తే ఉంటాం, మంచి చేయకపోతే ఉంటాం. మాకు కూడా క్లారిటీ ఉంది. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ లేదా అధికార పక్షం ప్రతిపక్షం లాంటివి ఉంటారు. మా పార్టీనే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అట్లాంటి కొన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మేము కూడా భావిస్తూ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎక్కడ తీసుకోరు. చూడండి, జీవన్ రెడ్డి గారు మాట్లాడినా, కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడినా, అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడ కూడా సోకాజ్ నోటు కూడా. ఎందుకంటే సరే వాళ్ళు మాట్లాడితే ఏదన్నా సరే అయితే అని చెప్పేసి భావిస్తారు. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. అంటే షోకాజ్ నోటీస్ ఇవ్వాలంటే కూడా బలహీనతలు చూడాలేమో. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినంత ఈజీగా రాజగోపాల్ రెడ్డికా జీవన్ రెడ్డికా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవేమో కాంగ్రెస్ పార్టీలో. అది ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంశం వేరు. మొత్తం టోటల్ ఎంటైర్ 90% లైన్ దాటిన పరిస్థితి. ఎప్పుడైతే 51% వరకు ఓకే, 51% 91% దాటింది కాబట్టి అది మొత్తం పార్టీకి ప్రమాదం అవుతుంది చెప్పేసి వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి. పని చేయకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వన్ సెకండ్ శశి సార్, పార్టీ లైన్ అతిక్రమిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తారు, వేటు వేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి సీఎం అవుతారో చెప్పాలి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి ఎవరితో ఉన్నారు, ఎవరితో టచ్లో ఉన్నారో మాకు తెలియదా, ప్రజలు చూస్తలేరు అని చెప్పేసి కూడా ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారన్నారు. ఆయన ఎవరితో టచ్లో ఉన్నారంటే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒకటి గుర్తు వస్తుంది. ఆర్ఎస్ఎస్లో పుట్టి టీడీపీలో చదువుకొని కాంగ్రెస్లో కొలువు చేస్తున్నా అని చెప్పేసి. సో ఏ పార్టీతో టచ్లో ఉన్నారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు, ఏ పార్టీ నుంచి అవుతారో సమాధానం చెప్పాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నను ఎట్లా చూడాలి? చరణ్ లాంటి బలహీన వర్గాల నాయకుడు కూడా అట్లా మాట్లాడటం నాకెందుకో నచ్చలేదు. ఎందుకనంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లేవనెత్తింది ఒక చాలా పెద్ద అంశం. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా అనేది. తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా కాంగ్రెస్ ను ఉనికినే ప్రశ్నించేటటువంటి మాటలు. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి అనేది తేనె తుట్టిని కదిపినటువంటి మాటలు. అది కాంగ్రెస్ పార్టీని పెద్దగా రాష్ట్రంలో డ్యామేజ్ చేసేటటువంటి మాటలు. కనీసం వాళ్ళకి పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడడం లేదు, షోకాజ్ ఇవ్వలేదు. కానీ తీన్మార్ మల్లన్న ఏం చెప్పారు? చిట్ట చివరి ముఖ్యమంత్రి అన్నారు. చిట్ట చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి రేవంత్ రెడ్డి చిట్ట చివరి ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకు? వాళ్ళు ఇప్పటికే 18 మంది అగ్రవర్ణాల ముఖ్యమంత్రులు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే ఒక స్ప్లర్ అప్ మూమెంట్ లో ఆ మాట మాట్లాడతారు. దానికే పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి ఘోరము, నేరము, పాపము తీన్మార్ మల్లన్న చేసిండని సమర్థించుకోవటం ఎంతవరకు న్యాయము? రేవంత్ రెడ్డి కావాలని కక్షగట్టి తీన్మార్ మల్లన్న లాంటి ఒక అగ్రెసివ్, ఒక బలహీన వర్గాల పొలిటీషియన్ ని
బయటకు నెట్టాలనుకున్నాడు, నెట్టేసిండు. దాంట్లో పెద్ద చర్చించుకోవాల్సినటువంటి అంశము, సమర్థించుకోవాల్సినటువంటి అంశం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బలహీన వర్గాల ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి అనంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను అని అన్నారు. 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ అసలు 2028లోనో 29లోనో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ప్రశ్న ఇది కూడా వస్తుంది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఏ పార్టీ నుంచి ఉంటారు, ఎవరి మద్దతుతో ఉంటారు, ఏ కూటమిలోకి వెళ్ళి ఉంటారు అనేది ఒకసారి పక్కన పెడితే, అసలు 2028లోనో 29లోనో ఎన్నికలు జరిగితే, శాసనసభ ఎన్నికలు జరిగితే తను చెప్తున్నట్లే అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నట్టు కనపడింది కదా, వీళ్ళు కూడా అప్ టు ది మార్క్ లేనట్టు కనపడింది కదా. ఇదైతే రెండో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 2028 ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎన్నికల అంశం రాబోతుంది. అదేంటో తెలుసా? చంద్రబాబు నాయుడు కన్సర్నల్లోనే కాంగ్రెస్ నడిచింది అనేది ఒకటైతే, నీళ్లలో దోపిడీ చేశారు, నీళ్లలో అన్యాయం చేశారు అనేటటువంటిది ఒకటి, సీమాంధ్ర పెత్తందారులు మళ్ళా తెలంగాణపై వస్తున్నారనేటటువంటి ఒక ఎన్నికల ప్రచారం వస్తే కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మిగులుతుందా? అంటే సార్ ఇది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ప్రచారం వస్తుంది. శ్రీకాంత్ ఒక్క నిమిషం, ఇది ప్రధానమైన ఎన్నికల అజెండా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తట్టుకోగలుగుతారా? తర్వాత ఇది ఒకటైతే, రెండోది 2028లోనో 29లోనో శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ 2023 అంత బలహీనంగా ఉండడు. ఎందుకు అనంటే తన పార్టీ పెరుగుతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి, పార్టీ బలంగా తయారవుతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. రెండోది, ఒకవేళ తన పార్టీ బలపడపోతే బలమైనటువంటి ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇది జరిగేటటువంటి అంశం. ఒక 2 బలమైన పార్టీలు పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మిగలగలుగుతుందా? కాంగ్రెస్ గెలవగలుగుతుందా? ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఈక్వేషన్స్ లో కనుక మనం చూస్తే, కాంగ్రెస్ కి రాబోయే రోజులు గడ్డు కాలము. కాంగ్రెస్ రాబోయేటటువంటి ఎలక్షన్లు ఎదుర్కొనేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా బలమైనటువంటి పోటీని ఎదుర్కొంటుంది. ఇవాళ కేసీఆర్ అబ్సెన్స్ లో కూడా పంచాయతీల్లో వాళ్ళు 3,500కు పైగా గెలిచారు. కేసీఆర్ అబ్సెన్స్ లో కూడా వాళ్ళు 781 వార్డులు గెలవగలిగారు. అంటే మరి ఒక కేసీఆర్ గనక రంగంలో ఉండి, కేసీఆర్ గనక ఒక బలమైనటువంటి విమర్శలతో ముందుకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వము పరిస్థితి ఏంటది అనేటటువంటి ప్రశ్నలకు కూడా మనం ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలా. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఏమవుతుంది? ఇవాళ కరీంనగర్ లో బండి సంజయ్ పొద్దున ఒక ఛాలెంజ్ చేసిండు, మీరు ఇక్కడ కార్పొరేషన్ గనక నన్ను ఇబ్బంది పెడితే 1,00,000 మంది మహిళలతోటి రోడ్డు ఎక్కి 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతానన్నాడు. అంటే ఓ బలమైనటువంటి ఛాలెంజ్ రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది. మరి తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కూడా కాంగ్రెస్ కి సంస్కృతికి భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు వైఎస్ఆర్ 2024, 2029లో యూపీఏ 1, యూపీఏ 2 కేంద్రంలో అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ గెలిపించినటువంటి ఎంపీ సీట్లే ప్రధానం. అదే ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ సీట్లు గెలిపలేకపోయాడు, ఎంపీ సీట్లలో ఓడిపోయారు. 8 సీట్లలో మాత్రమే గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓడిపోయినట్టే లెక్క మనకది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కంటే బలవంతుడా ఎట్లా చెప్తారు మీరు? అదే 2009 ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీడియా ఒక ప్రశ్న అడిగింది రాజశేఖర రెడ్డి గారిని, మీరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే నాదే ఉందండి, మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే నేనే ఉంటాను అని అంటున్నారు, నాకు పోటీనే లేదంటున్నారు. నేనే ఉంటాను కూడా కాదు, నాకు పోటీనే లేదు, నాకు ఎదురే లేదనేటటువంటిది. ఎందుకు అనంటే కాంగ్రెస్ సంస్కృతి రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ కాంగ్రెస్ మ్యాన్ కాదు. కాబట్టి రేవంత్ కి కాంగ్రెస్ సంస్కృతి తెలియకపోవచ్చు, కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఒరిజినల్ నిఖార్సైన కాంగ్రెసే కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళంతా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. భట్టి విక్రమార్క నేను వైఎస్ఆర్ ఫాలోవర్ని కాబట్టి ఈరోజు నా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంత పెద్ద ఎలిగేషన్ చేశారు. బట్ అయినా ఎక్కడ బెండ్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు, రేవంత్ రెడ్డి ఎవరితో అలయన్స్ ఉన్నారు? కాంగ్రెస్ ని తీవ్రంగా
వైఎస్ రాజశేఖర రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి ఒక మీడియా అధిపతితోటి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటో మనకు గమనించాం కదా. అదే మీడియా అధిపతి బట్టి విక్రమార్కని ఎట్లా వీక్ చేయాలని చూసినటువంటి ప్రయత్నాలు మనం చూసినటువంటి సందర్భం ఉన్నది కదా. ఇటీవల దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగితే ఆ సదస్సు సందర్భంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పక్క రాష్ట్రం యొక్క మినిస్టర్ను పోయి కలుస్తాడా? అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏం కావాలా, తెలంగాణ ప్రజలు మనోభావాలు ఏం కావాలా? తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్ర మంత్రితోటి సమావేశం అవుతాడా? తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పత్రికాధిపతి ఇంటికి పోయి మాట్లాడతారా? ఇవన్నీ ఏంటి అని అంటే ఎక్కడో కాంగ్రెస్ ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టైనా తన రూట్ క్లియర్ చేసుకోవాలనేటటువంటి ఒక రాజకీయ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగా జరుగుతున్నట్లుగా ఎందుకు భావించకూడదు? ఎందుకు ఆ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ పాలిటిక్స్ లో వస్తాయి కదా. కాబట్టి ఆ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పైన అనుమానాలు కొడుతున్నాయి. మీరు ఇంకోటి చూడండి, మీకు ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి పై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల జరిగే ఇబ్బంది ఏంటో తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న వ్యవహార శైలి వల్ల కమ్యూనిస్టులు లెఫ్ట్ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కు దూరమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. మీరు కొత్తగూడెంలో చేసినటువంటి ఒక రాజకీయ ప్రయోగంతో కమ్యూనిస్టులు గనక వేరుపడి బీఆర్ఎస్ తోటి మళ్ళా పొత్తులోకి వెళ్తే కాంగ్రెస్ కి 10 నుండి 15 శాసనసభ స్థానాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఓడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. జీవన్ రెడ్డి లాంటి ఒక కమిటెడ్ కాంగ్రెస్ మ్యానే కాదు జీవన్ రెడ్డి, ఎంత నిజాయితీ పడు తెలుసా? మొన్న 14 మంది కౌన్సిలర్స్ ని గెలిపించుకుంటే కేవలం తన ప్రచారము ప్రేమతోటి గెలిపించుకున్నాడు, ₹1 పంచలేదు. అదే మీకు కరీంనగర్కి వస్తే 100 కోట్ల రూపాయలు, నిజామాబాద్కు వస్తే ఒక కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఒక కార్పొరేటరు 8 కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తే 20 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడితే ఓడిపోయింది. అంతెందుకండి ఈ మహేష్ కుమార్ గౌడ్ నివాసం ఉన్నటువంటి ఏరియాలో తన సొంత డివిజన్ లో కూడా కార్పొరేటర్ కాంగ్రెస్ ఓడిపోయింది. భీమ్గల్ మున్సిపాలిటీ గురించి కార్పొరేటర్ డివిజన్ ఓడిపోయింది. అంటే ఒకటి నేను అదే చెప్తాను, భీమ్గల్ కాదు, నిజామాబాద్ లో అన్న ఉన్న ఇల్లు ఏరియాలో డివిజన్ ఓడిపోయింది. దాని వివరణ ఇచ్చిండు ఆయన, స్పందించిండు ఆయన. సార్ ఒకటి ఫైనల్ కంక్లూడ్ చేయండి శేషు సార్. ఈ అంటే నిప్పులేందే పొగరాదు, ఏదో జరుగుతోంది తెలుస్తోంది. భట్టి విక్రమార్క కామెంట్స్, అనిరుద్ రెడ్డి కామెంట్స్, లేదంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, ఇవి ఇప్పటివరకే చూడాలా? అంతర్గత కుమ్ములాటలు మనం చూస్తున్నాం. అడ్లూరి వర్సెస్ పొన్నం వర్సెస్ వివేక్ వర్సెస్ కొండా వర్సెస్ కడియం వర్సెస్ కొండా వర్సెస్ సుష్మిత చేసిన కామెంట్స్, ఇవన్నీ మొత్తం ఒక కలవర గంపలా నడుస్తుంది. సో ఇవి భవిష్యత్తులో పెరిగేటువంటి ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? రేవంత్ రెడ్డికి ఏ కుక్కు అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు ఫైనల్గా? సింపుల్ శ్రీకాంత్, ఒరిజినల్ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి సఖ్యత ఉన్నంత కాలం ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. బట్ ఎప్పుడైతే తేడా వస్తుందో ఖచ్చితంగా అప్పుడు ఈ ప్రభుత్వం పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో రాజకీయాలు నిర్ణయించబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ.